ఏం పని చేస్తావమ్మా? ఏం లేదు, చేతన అయితే లేదు బిడ్డ. కూలినాలు పోయేది, నా మొగడు పోయి నా కొడుకు పోయి నా కోడలు రాడమండ, నేను రాడమండ. ఇగో ఇద్దరం కూలి చేసుకొని బతుకు. కూలి కూడా చేతన అయితే లేదు, 3 ఏళ్ళ లైట్ కాడ ఉంటుంది. పింఛన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 2000. రేవంత్ రెడ్డి 4000 ఇస్తాను. మొఖం ఇస్తాడు, ఇయ్యాడాడు. గెలిచేదాకా గవదలు పట్టిండు, గడ్డం పట్టిండు, బతిలాడిండు, అయిపోయింది. ఇంకెందుకు ఇస్తాడు? మళ్ళీ అదే కేసీఆర్ ఆయన 2000 ఇస్తా అన్న నెలలనే 2000 పంపించండి. 6 రోజులు 2000 ఇస్తుండు సార్. 2000 ఇస్తాడు. నెల నెల వస్తున్నాయా? నెలకి ఇస్తాడు. నెల నెల వస్తున్నాయి. ఫ్రీ కరెంట్ వస్తుందమ్మా మీకు? లేదు, గదే ముచ్చట అంటున్నా సార్. ఇప్పుడు మీతో ఆడోళ్ళు భర్తలు లేరు, మీకు ఫ్రీ కరెంట్ రాలే. ఆయన ఏమో అసెంబ్లీలో కూర్చొని ఫ్రీ కరెంట్ ఇస్తాను అంటాడు. మరి ఎవరికి ఇస్తుండు? 4 ఇండ్లకి ఇస్తాడు, 2 ఇండ్లకి ఇయ్యడం. అంటే మరి నా ఇంటికి రావాలి కదా, నేను పేదదాన్ని, నాకు ఎవరు చేసేటోళ్ళు లేడు కదా. చాలా ఇబ్బంది. మళ్ళీ మీరు ఇద్దరు మహిళలు కాబట్టి ఏంటి మీకు గ్యాస్ 500కు వస్తుందా? 500 అనుకో చూపెట్టరాను పోయిన. ఇప్పుడు లేదట, పర్లేదు అంటుండు. బేంకాడికి పోయి వస్తున్నా. పడుతున్నాయి అంటే ఆశ ఉంటది కదా సార్. మరి నువ్వు 1000 రూపాయలు ఆడ మా తాన 910 తీసుకున్నాడు. మరి ఇలా 300 వస్తాయని అన్నాడు. మరి 300 200 పడే 100 పడయా? లేవమ్మా పర్లేదు అంటుండు. ఇప్పుడు సార్తానికి పోయే వస్తున్నాయి. లేవంటుండు. పడితే వాళ్ళు ఎందుకు చెప్పరు? బ్యాంకు వాళ్ళు ఎందుకు చెప్పారు? నువ్వు అబద్ధం ఆడతాను. ఇక ఇలా చూడు, ఇలా బుక్లో చూడు, బుక్లో ఇప్పుడే చెక్ చేయించుకొని ఇప్పుడే వస్తున్నా కదా. ఆధార్ కార్డు, పాస్బుక్ తీసుకొని పోయినా. నువ్వైతే అబద్ధం ఆడతలేవు. నేను ఎందుకు ఆడతా సార్ అబద్ధము? ఫ్రీ బస్ ఎట్టుంది? పిరి బస్ ఇక నేను ఏడు పోతాను. నేను బిడ్డలు దాని కానీ పాపల దాని కానీ నేను బస్సులో పోలేపు ఉంటే పోయినాడు ఉంటుంది పిరి. కానీ 6000 మిగులుతానే అంటాను రేవంత్ రెడ్డి. పోయేటోనికి మిగులుతున్నాయేమో సార్. నేను ఏడు పోయేపటికే నాకు చేత కాదు. నేను ఎక్కడ పోను. నీకు 6000 మిగులుతానే అన్నా కూడా నేనేం తీసుకోనులే. అట్లా అంటలేను బిడ్డ. నేను ఏ ఊరుకు పోను. నాకు బిడ్డలు ఉంటే లేకుంటే కోడండ తల్లిగారింటికి పోతున్నా అన్నది అయితే లేదు. ఈ ఊరు పుట్టినా ఈయనే పెరిగినా ఈయనే సంసారం చేసినా ముసలాన్ని అయితే ఈయనే అడి ఉంటున్నా బిడ్డ. లేదంటే అడక తింటే కూడా నా ఊళ్ళోనే నేను. కానీ ఇక నేను ఏ ఊరు పోను, నాకు చేత కాదు. కేసీఆర్ మంచిగా రేవంత్ రెడ్డి? ఇక కేసీఆర్ మంచిగా ఉండే అంటే కేసీఆర్ జీవితానికి 1000 రూపాయలు పోయి 2000 అన్నాడు. అది ఇచ్చిండు పోయిండు. ఇక ఈయన 4000 ఇస్తా అని అన్నాడు. అవి 2000 వస్తున్నాయి సార్. 2000 వస్తున్నాయి. 2000. మరి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? 4000 కావాలని ఏం చెప్తారు? 4000 రావాలని కూడా మేము అడుగుతూనే ఉన్నాం. మరి ఈ నెల ఆ నెల అంటే ఇప్పుడు 7 నెలలు 8 నెలలు ఇప్పుడు ఓట్లు ఇచ్చారని రోజులు అవుతుందా? మరి అక్కడ 3000 అన్నా అన్నాడు. భూములకేమో భూములలో చదువుతావు, భూములలో పెడతావు, భూములలో వేస్తావు, అన్ని పెడతావు, వాళ్ళకి మాఫీలు చేస్తావు. బ్యాంక్ బుక్లు ఉన్నాయని అవి మాఫీ కావట్లేదు అంటారు వాళ్ళు కూడా. మరి మాఫీ అవుతున్నాయి, లక్షల మాఫీ చేస్తున్నావు. నాట్లాడడానికి 10 రూపాయలు స్టార్ట్ చేస్తా కానీ ఆయన చెప్పు. నాట్లాడ భూమి లేగలేదు, బతకాడక తిని బతుకుతున్నాను. ఇబ్బంది ఉంది. నాకు ఏం చేయాలి సార్? అడుగు అవద్దామంటే వీళ్ళని అడగరాదు నా కొడుకు.